లైవ్ షోకి తిరిగి స్వాగతం. బీసీ క్రీమీలేయర్ని రద్దు చేయాలన్న బీసీ సంఘాలు నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు తదితర పెద్దలందరూ కూడా గట్టిగా డిమాండ్ చేశారు. అయితే వారి డిమాండ్ తో ఏకీపిస్తారా అంటే, అయితే అదే సమయంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీ సంఘం చైర్మన్, ఆయన అవసరం ఇదంతా బీసీ క్రీమీలేయర్ని ఉండాల్సిందని వారన్నారు. సో ఈ వాదోపవాదాల మధ్య బీసీ క్రీమీలేయర్ని రద్దు చేయాలన్న బీసీ సంఘాల వాదంతో ఏకీపిస్తారా అంటే 44% మంది అవునని, 56% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ హనుమాన్ చౌదరి గారు, ప్రఖ్యాత త్రిపురేని హనుమాన్ చౌదరి గారు ప్రఖ్యాత మేధావి, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి అత్యంత అనుభవశాలి, అలాగే ప్రజ్ఞాభారతిని నిర్వహిస్తున్నటువంటి ప్రముఖులు. శ్రీ బొడకుంటి వెంకటేశ్వర గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్రస్తుతం శాసన మండలి సభ్యులు, గతంలో ఎంపీగాను అలాగే జెడ్పీ చైర్మన్ గా కూడా పనిచేసిన సీనియర్ నేత. శ్రీ ఆంజనేయరెడ్డి గారు బీజేపీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి ఏపీ. ఇక శ్రీ శైలజానాథ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు. ఇక ముందుగా ఏపీకి సంబంధించి గాని ఇక్కడ గాని ఆసక్తికరంగా అంగన్వాడీలు ఇక్కడేమో జిహెచ్ఎంసీలో గానీ ఇతరత్ర ఉద్యమం చేసిన తర్వాత వాళ్ళని తొలగించాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ ధర్నా చేసిన వాళ్ళందరినీ తొలగించాలని నిర్ణయం తీసుకోవటం ఒకవైపు, వాళ్ళ జీతపై బత్యాల పెంపుదల వ్యవహారం జరిగినప్పటికి కూడా మరి ఇప్పుడు 14,000 మంది ఉద్యోగాలకు అభద్రత ఏర్పడిందంటూ నిన్న శైలజానాథ్ గారు విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఒకవైపు అంగన్వాడీల పట్ల ఇలా ఉంటే మరి ఈ ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందో ఏమో తెలియదు కానీ, విద్యుత్ కొనుగోళ్లపై ఇక్కడ తెలంగాణపై ఆరోపణలు వచ్చాయి కొంతమేర. ఇప్పుడు ఏపీపై 2,640 కోట్ల అదనపు చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 4.80 కోట్ల మెగావాట్కు ఇవ్వాల్సి ఉంటే 6 కోట్ల పైగా ఇస్తోందంటూ ఆరోపణలు చేస్తూ కథనాలు వస్తున్నాయి. మొన్న విపక్ష నేత జగన్ కూడా ఆరోపణ చేశారు. మరొకవైపు ఈ అంగన్వాడీల సమస్య, మరోవైపు ఈ రకమైనటువంటి భారీ ఎత్తున కోట్ల కొనుగోలుమాలనే ఆరోపణలకు ఆస్కారం ఇస్తున్న ప్రభుత్వాల తీరుతెన్నులు, వీటిపై అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి మధ్య ఉన్న అంతరాలపై ముందుగా శైలజానాథ్ గారు మాట్లాడతారు. మీరు గట్టిగా మాట్లాడారు కదా, అందుకని నమస్కారం అండి. అది గట్టిగా మాట్లాడిన అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ చేశారు. సరే, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ముట్టడి చూసాం, పార్లమెంట్ ముట్టడి చూసాం, రాష్ట్రపతిని అడ్డగించడం చూసాం మనం. సరే, మహిళలు వాళ్ళు అక్కడికి వెళ్ళి విజయవాడలో క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిపోయారు. సరే, ముట్టడంటే బహుశా ఏమో తెలియదు కానీ నాకు కనిపించింది అంటే ఇక్కడ కూడా జిహెచ్ఎంసీలో అటువంటి కార్యక్రమం చూసారు సార్. అటువంటి జీవోల్ని సమ్మె చేశారు. ఇక్కడ సమ్మె చేస్తే అది తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడానికి ఒప్పుకున్నారు మొత్తం మీద. నేను అనేది ఏమంటే బహుశా ఈ తెలుగుదేశం పార్టీ లేక రీజనల్ పార్టీస్ అవి తమ సొంత రాజ్యాలు గాను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కానీ భావిస్తాయని అనుకుంటాను. రాష్ట్రాలని పరిపాలన కూడా ఏం దాంట్లో మొహమాటం లేదు. అందుకనే ఒక పక్కనేమో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మేము దీన్ని డబ్బులు పెంచుతున్నామని చెప్తారు, వేతనాలు పెంచారు, డబ్బులు పెంచుతున్నామంటే మీకు 2,000 పెంచుతున్నామంటే అసలు అది ఎన్నికల వాగ్దానం కూడా, అది ఎన్నికల వాగ్దానం కూడా అప్పనంగా ఇచ్చింది కూడా ఏంది కాదు. రెండవది, ఒకవైపునేమో ప్రభుత్వం మెమో జారీ చేస్తుంది. ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ చూసి పంపిస్తానని చూసి వీళ్ళందరిపైన కేసులు పెట్టండి, పీకేని పంపిస్తుంది. అంటే ఒక నిరంకుశమైన వైఖరిని భయపెట్టి పరిపాలన సాగించుకునే లక్షణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఇవన్నీ భయపెట్టే ప్రయత్నం. అంతేకాదండి బాబు, అసలుకి ఆ రాజధాని ప్రాంతంకి అంతా మాట్లాడేటప్పుడు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే 2017లోగా తరలిపోకపోతే మీకు స్థానికత రాదు అని ఇంకోసారి పెద్దగా కేకలు పెట్టారు. ఏ స్థానికత పిల్లవాడికి సంశయం వస్తే వాళ్ళ నాన్నగారి లోకల్ ఎక్కడో స్థానికత అదే అతనికి అప్లై అవుతుంది. అది జనరల్ రూల్, దేశమంతా రూల్. కనుక ఇటువంటివి కూడా ఆఖరికి బేరిస్తారు. మీరు June 1 రాకపోతే ఇట్లాంటి రాకపోతే మీ వేలు పైకెత్తి మాట్లాడే మాట ఈ లోకల్ పార్టీస్లో, రీజనల్ పార్టీస్లో ఉంటుందండి. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గతంలో అతనికి బహుశా పార్టీకే పాలసీగా గతంలో అడిగినప్పుడేమో గురాలతో తొక్కించారు, నీటి ఫిరంగులతో కొట్టించారు. ఇప్పుడు ఇంకొడ్డం ఎందుకు, మళ్ళీ సర్దుకాలం ఎందుకు, పీకేస్తే పోతుంది కదా అని చెప్పేసి 14,000 మంది పీకే ప్రయత్నం. 14,000 మంది పీకేస్తారా ఆ గొడవల్లో, కాస్త ధర్నాల్లో? లేదండి బాబు, నాకు అర్థం కాదు దాంట్లో. అక్కడికి
ఇప్పుడు మామూలు కేసు పెట్టినప్పుడు అదనంగా మరికొందరు అంటారు, మరికొందరికి ఇన్ఫినిట్ నెంబర్ అది, దానికి నెంబర్ ఏంటి ఉండదు, ఆ నెంబర్ పోతా ఉంటుంది అంతే. పత్రిక రాసిన ఆ పేరు మీద అంగన్వాడీలు బెదిరిస్తున్నాను, డబ్బులు వసూలు చేస్తున్నాను, ఇక నీ పేరు పెడతాను తీసేసి జాబితాలో డబ్బులు ఇస్తావా అని అడుగుతున్నారు. అటువంటి అప్రాచ్ కూడా అక్కడక్కడ ఉంటారు ఆఖరి. సో నేనేమంటానంటే అసలు దుర్మార్గమైన మెమో అది, బెదిరించే మెమో. డెమోక్రసీ ఇది, ఈ డెమోక్రసీలో ఆ మాత్రం టాలరెన్స్ లేకుంటే కష్టంగా ఉంటుంది. సో ఇప్పటికీ చెప్తాను, తక్షణం దాన్ని ఉపసంహరించాలా. ఓకే, దాంట్లో మినహాయింపులు ఏం లేవు. ఎందుకంటే ఆఖరికి మీరు చెప్పిన మాటే, ఇంకా 18 ఆలస్యం చేసేందుకు మీరు లెంపలు వేసుకోవాలా. ఓకే, ఇక విద్యుత్ కొనుగోలుకి వస్తే నిజంగానే ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది ఆఖరికి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ వైపున కోపం రావచ్చేమో కానీ, వారి ప్రభుత్వం నేను మాట చెప్పేవాడిని, బాబు గారు ఏం మాట్లాడితే ఆ పని చేయరు అని చెప్పేవాడిని. అసలుకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు ఎన్ని ఆరోపణలు చేశారు, ఎన్ని ఆరోపణలు, అసలు నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఆరోపణలు చేసేటప్పుడు ఇవన్నీ రద్దు చేస్తాను, దుర్మార్గం అనే ఉదాహరణకి అనేక కంపెనీలు ఆ రోజున ఆయన బ్లాక్ బోర్డు పైన రాసి వీటన్ని పీకేస్తాను, భర్తం అంతు చూస్తాను, నవయుగ కావచ్చు గాక, మెగా కావచ్చు గాక, ఇట్లా అనేకమైన అంశాలని, కాకినాడ సెజ్, పోర్టు సమస్య, చాలా ఉన్నటువంటి 10-15 ఉంటాయి. ఇవన్నీ పెన్నా ఇష్యూ కానీ, పెన్నా వాళ్ళ ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా ఇతను వెంటనే అక్కడికి ఈ సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా పవిత్రంగా అతని దృష్టిలో మారిపోవడం, వాటికి ఆ రోజు ప్రభుత్వం ఇస్తామన్న దానికంటే రెట్టింపు 3 4 ఎక్కువ ఇచ్చి కట్టబెట్టే ప్రయత్నం. ఇప్పుడు ఈ టాటా అనుకుంటాను, బీజీఆర్. సో బీజీఆర్ నాకు బాగా గుర్తుంది. బీజీఆర్ నాసిరకం సంస్థ, బీజీఆర్కి కట్టే సత్తా లేదు. ఇది దుర్మార్గం అని బహుశా ఇప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని గారు ధర్నా చేసిన నాకు ధర్నా చేశారు, నేను వార్తలు వచ్చింది. మరి మధ్యప్రదేశ్ లో ఒక్క 0.5కి వచ్చే విషయాన్ని మనం 5 ఆవిచ్చి కొంటున్నామంటే ఈ 4 చిల్లర అంశాలు ఎక్కడ పోతున్నట్లు. కనుక ఇది అనుమానం కాదు, అందరూ నమ్మే పరిస్థితిని చంద్రబాబు పరిపాలన సాగుతా ఉంది. అన్ని ఒప్పందాలు రహస్య ఒప్పందాలు, సిఆర్డీ ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పటికి అన్ని జీవోలు మోస్ట్ కాంబినేషన్ తిరిగారు. ప్రజల రాజధాని కడతా అని చెప్తూ ప్రజలకు తెలియకుండా రాజధాని కట్టే ప్రయత్నం ఈ రోజు చూసాం. మాస్టర్ ప్లాన్ బయటకి ఇచ్చారు, వాళ్ళు వస్తుందట, ఇంకా రాలేదు, రేపు మాట్లాడుకోవాలి. అదే కుట్ర కూడా ఉందండి. ఈ ప్రభుత్వం కుట్రపూర్తిగా వ్యవహరిస్తుంది. ఇంకో విషయం, అప్పట్లో పారిశ్రామిక రాయితీలు ఎట్లిస్తారు అని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ 1800 కోట్ల రూపాయలని అసలు అప్పనంగా జీవులు ఇచ్చేసింది. మామూలుగా ఒకే సంవత్సరం ఇచ్చారనేది ఏమిటి సార్ అని చెప్పేంటంటే దాంట్లో అయ్యేది ఏంటంటే ఆర్థిక సంక్లిష్టంగా ఉన్నప్పుడు వాయిదాల పద్ధతిలో ఇస్తారు. కూడా వాయిదాల పద్ధతి ఇస్తారు, అది ప్రోత్సాహం ఇన్సెంటివ్ వచ్చేది. సో ఒకేసారి గంపకు తీయడం, ఇవన్నీ ఏమంటున్నాయంటే ఈ రోజున ఖచ్చితంగా అనుమానాలు తావిస్తా ఉంది. రైట్. ఎందుకంటే పక్కన మధ్యప్రదేశ్ లో వాళ్ళు 0.5 కొంటా ఉన్నారు, 0.8 కొంటున్నారు, 1 కంటే తక్కువ కొంటున్నారు. ఇక్కడే మీరు 5 వారిస్తా ఉన్నారు. ఓకే, అన్ని ఇటీవల్లో వచ్చేది. పైగా ఆ టెండర్ నిబంధనలు కూడా పరిశీలించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఏ కంపెనీకి అనుకూలమైతే అవి ప్రభుత్వ రంగాలు వేసి ఉండాలి, 500 కోట్లు వేసి ఉండాలి. అవి రకరకాలుగా, అంటే తన అనుకున్న అస్మదీయుల కంపెనీల కంటే ప్రస్తుత అస్మదీయులు ప్రస్తుత అస్మదీయుల కంపెనీలకి కావలసిన షరతులు టెండర్లు ఇచ్చిన వసం కనిపిస్తా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పారదర్శకత నిజాయితీ గురించి మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వీటన్నిటి కూడా ప్రజల డొమైన్ లో పెట్టాల్సిన అవసరం ఉంది, డిమాండ్ చేస్తాం. రైట్. ఇక శ్రీ చౌదరి గారు మాట్లాడడానికి ముందుగా విశాఖపట్నం నుంచి నరేష్ గారు ఒక లైన్ లో ఉన్నారు. నగేష్ గారు మాట్లాడు. నమస్కారం. నమస్కారం సార్. మాట్లాడండి. మాట్లాడండి. అంగన్వాడీలు మాట్లాడండి ప్లీజ్. హలో, మాట్లాడండి సార్. ఇది కరెక్ట్ కాదు సార్, అంగన్వాడీల మీద కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉద్యోగస్తుల్ని భయపెట్టి చేద్దాం తప్పుడు, వాళ్ళకి మాత్రం పత్రం తప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జగన్ గారిది శాసనసభలో ఉండే పక్షం ఆ టైప్ కాదు, అది అలా ఉండకూడదు, సహనంగా ఉంది. అది మాత్రం కరెక్ట్ కాదు సార్. ఆయన వాకౌట్ చేయడం సరైనది కాదు. రైట్. అన్నిటి మీద మీ అభిప్రాయాలు చెబుతున్నారు. రైట్. ఓకే, అంతేనా?
ఓకే, ధన్యవాదాలు. ఇక సరే, మీరు విన్నారు కదా ఈ అంగన్వాడీల ఇష్యూ. మీరు కూడా అనేక సంస్థలను హ్యాండిల్ చేశారు. మరి ఇట్లా ధర్నా చేయొచ్చా? ధర్నా చేసిన వాళ్ళని తీసిపోతే సంస్థలు నడవ్వా? అలాగే ఈ విద్యుత్ కొనుగోలు అనండి, లేదా యూనిట్లకు సంబంధించినటువంటి వీటన్నిటి మీద మీ అనుభవం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రజాసేవకులని చెప్పుకునే రాజకీయవేత్తలు కానీ అసలు ఎందుకు ఈ రంగంలోకి వస్తున్నారు? ఏ రంగంలోకి? ఉద్యోగం ప్రభుత్వంలోకి. వీళ్ళు ఏమో ప్రజాస్వామికం రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారు? వీళ్ళు ఉద్యోగం కావాలని వచ్చిన తర్వాత, అర్థించి వచ్చిన తర్వాత ఉద్యోగం నిర్వహించాలా, లేకపోతే మా హక్కుల కోసం మేము పోరాడుతూ ఉంటాము, మన జీతాలు ఎక్కువ కావాల్సి ఉంది, ఇవ్వకపోయినట్టయితే సమ్మె చేస్తాము. మరి వాళ్ళు వచ్చింది ఎందుకు? ప్రజల సేవ కోసం వచ్చారా? పొట్ట నిండుకుంటానికి వచ్చారా? లేకపోతే ప్రభుత్వాన్ని మా చేతుల్లో ఏదో ఒక అధికారం ఉన్నది, ఏదో ఒక ఆయుధం ఉన్నది, దాన్ని బట్టి దాన్ని ముక్కు తాడు పోసి ఎక్కువ జీతాలు తెచ్చుకుంటానికి వచ్చారా? ప్రభుత్వ ఉద్యోగాలను సమ్మె చేయటం చాలా తప్పే. సామరస్యతో పరిష్కారం చేసుకోవాల్సిందే, కానీ సమ్మెలు చేయటం అంటే ప్రజలకే వ్యతిరేకం అన్నమాట. తర్వాత ప్రభుత్వంలో రాజకీయ పక్షాలు అసలు దేనికి వస్తున్నాయండి అన్నాడు? అధికారం కోసం వస్తున్నాయి, ప్రజాసేవ కోసం కాదు. అధికారం కావాలంటే ఓట్లు కావాలి, ఓట్లు కావాలంటే కోట్లు కావాలి, కోట్లు కావాలంటే ఎలా కావాలో సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎలా సంపాదించుకుంటారు? పన్నులు ఎక్కువ చేయటం తక్కువ, కుంభకోణాలు ఎక్కువ. ఇందాక అంటున్నారు కదా, 0.8 కోసం మధ్యప్రదేశ్లో కొంటుంటే, ఎక్కడో కొంటుంటే ఇక్కడ 5 రెట్లు పెట్టి కొంటాం అంటున్నారు. దాని తర్వాత అసమర్థీయుల కంపెనీలు అంటున్నారు. అపోజిషన్లో ఉన్నప్పుడు అన్నిటినీ ఖండించడం, ప్రభుత్వం చేసిన పైన తప్పనంటాం, అన్ని వాగ్దానాలు చేయటం, అందరికీ కావాల్సిన జీతాలు ఎక్కువ పెంచుతూ ఉంటారు, ధరలు తగ్గిస్తూ ఉంటారు, ఎక్కువ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దానివల్ల సంభవం కాదు. కాబట్టి దాన్ని వ్యతిరేకంగా చేయాలి. ఖర్చు పెట్టిన డబ్బును సంపాదించుకోవాలంటే కుంభకోణం చేయవలసిందే. ఒక్కొక్క ఎమ్మెల్యే అవ్వాలంటే ఎన్ని కోట్లు అవుతుంది, ఎంపీ అవ్వాలంటే ఎన్ని కోట్లు అవుతుంది, అంతా పెట్టిన తర్వాత అంతా సంపాదించుకోకుండా ఎలా ఉంటారు? ఇసుక కాడి నుంచి ప్రతి విషయంలో కూడా ఏదో ఒకటి సంపాదన ఉంటుంది. అందుకని ఇద్దరు కూడా విస్మరించి, అసలు ప్రజాస్వామ్యం అంటే ఇప్పుడు లేదు కదా, కుటుంబ స్వామ్యం అయిపోయింది కదా, అది కూడా ఆనువంశిక స్వామ్యం అయిపోయింది కదా. ఎవరెవరిని ఉద్దేశించి అంటున్నారు? అందరూ అంతే అన్నమాట. పార్టీలు అపోజిషన్ ఉన్నప్పుడు ప్రజల కోసం, ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కోసం. ఇప్పుడు అట్లా కాదు, మేము ప్రజల కోసం చేస్తున్నాం చెబుతున్నారు. చెప్పడానికి ఏముందనమాట, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అన్ని ప్రజల కోసం. కానీ చివరికి చూడండి, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అన్ని ప్రజల కోసం చేస్తూనే ఉన్నారు, నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క ప్రజైనా ఓటేశారా? మన వరంగల్లో 9 కమ్యూనిస్ట్ పార్టీలు 73 అనుబంధ సంస్థలు కలిసి పనిచేస్తే 1.4% ఓట్లు వచ్చింది. 13,000 ఓట్లు వచ్చింది. 1.4% ఓట్లు. కానీ మేము ప్రజల కోసం ఉన్నారు. ప్రజల కోసం చేయని వాడు ఓడలేడు. ఆ ప్రజలు మరి ఎక్కడున్నారో ఎవరికో ఏం తెలియదు అనమాట అండి. అందుకని అపోజిషన్ ఉన్నప్పుడు ఒక కోత, ప్రభుత్వం ఎట్లా? ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకరితో ఒకరు పోటీపడి సంక్షేమం అనేది ఒకరికి డబ్బుండి ఖర్చు పెడుతున్నారు, రెండు వాళ్ళు డబ్బు లేకుండా ఖర్చు పెడుతున్నారు. ఇట్ ఈస్ అవర్ రైట్ టు స్పెండ్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఫండ్. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి, మేము ఖర్చు పెట్టుకుంటే మా హక్కు ఉంది. ఇలా ఈ విధంగా కూడా ప్రజలు సొమ్మును ఖర్చు పెడుతున్నారే కానీ పర్మనెంట్ ఎసెట్స్ చేసి ఉద్యోగం వచ్చేటువంటి ఏదన్నా చెప్తున్నారా? హబ్బు, ప్రజలకు ఎడ్యుకేషన్ హబ్బు, టూరిస్ట్ హబ్బు, ఈ అబ్బురంగా చెప్తున్నారు. మన దేశాన్ని 2 రాష్ట్రాలను హబ్బులుగా చేసేస్తా ఉన్నాయి. కానీ ఉద్యోగాలు వస్తున్నాయా? లేవు కదా. ఈ మధ్య కరీంనగర్లో విఆర్ఏ విఆర్ఓ పోస్టుకి అప్లై చేయాలంటే అడ్వర్టైజ్మెంట్ పడితే లక్షల మంది అప్లై చేశారు. 7 మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా దేశమంతటా కూడా చూసినట్టయితే లక్నోలో ఫ్యూల్ కోసం 350 ఫ్యూల్ కోసం పడితే 24 లక్షల మంది అప్లై చేశారు. మరి ఇది సమస్య. పిహెచ్డీలు కూడా ఉన్నారు. సమస్య ఏంటంటే ఉద్యోగం అంటే ఉపాధి కల్పించాలంటే పరిశ్రమ రావాలి, వ్యాపారాలు రావాలి. ఈ రెండు రాకుండా వీటి కోసం పెట్టుబడి కావాలి. పెట్టుబడికి సమకూరక ముందే సంక్షేమం అని చెప్పి అందులో
రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు 85% మరి రక్షితులతో వెళ్ళదు కదా, భక్షితులు వెళుతుంది అనమాట. భక్షకులు వెళుతుంది. ఆ భక్షకులు 3 వర్గాలు. మీరు అట్లా అంటారు, మేము అత్యంత పారదర్శకంగా నిజాయితీగా చేస్తున్నాం గవర్నమెంట్ లో ఉన్న యోజనలు మీరేమో ఇద్దరు చెప్తున్నారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు పారదర్శకత కావాలన్నారు. అంతే కదన్నమాట. స్మార్ట్ గవర్నమెంట్ అని కూడా చెప్పామన్నమాట. స్మార్ట్ గవర్నమెంట్ పెడతామని చెప్పారు. సో దే గో ఆన్ క్లెయిమింగ్ మాది పారదర్శకత ఉన్నది అని, లేదని వాళ్ళు అంటున్నారు. నలిగిపోయేది ఆముటెద్దులు 2 పోరాడుతున్న నలుమనున్న లేగల కాళ్ళు నలిగినట్లు ప్రజలు మాత్రం నలిగిపోతున్నారు. కూరగాయలు చూసుకున్నట్టయితే కందిపప్పు చూసుకుంటే 200 రూపాయలకి ఎవరైనా సమ చేశాడా? ఇన్ని చేయలేదు చెప్పండి. ఓకే, అందరికి ఎంత కూడా దొరుకుతున్నారు కాబట్టి పెయిన్లెస్ పావర్టీ. పెయిన్లెస్ పావర్టీ అంటే పర్మనెంట్ గా మీరు పూర్గా ఉండండి, అప్పుడప్పుడు మీకు తాయిలాలు ఇస్తూ ఉంటాము అని సంక్షోభాన్ని కూడా ఆపుతున్నారు. మనకి చాలా విచారకరంగా ఉన్నది. ఆల్మోస్ట్ అన్ని పార్టీల్లో ఇలాగే ఉన్నట్టుంది అనమాట. రైట్, జనరల్ గా మాట్లాడారు అయినప్పుడు కూడా మీ భావం అర్థమవుతుంది. వెంకట నరసయ్య గారు ఒక లైన్ లో ఉన్నారు. హలో వెంకటనారాయణ గారు, నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్, కుమ్మయ్య గారు. నమస్తే, మాట్లాడండి. లైవ్ షో చూస్తున్నాము. ఓకే, ధన్యవాదాలు. విషయాలు అంగన్వాడీల శాఖకి తొలగించాలన్న ప్రభుత్వం మేము కరెక్టేనా? అలాగే ఈ విద్యుత్ కొనుగోలులో అటు కానీ ఇటు కానీ రకరకాల వాదనలు ఆరోపణలు వస్తున్నాయి, మీరేమంటారు? సార్ ఈ అంగన్వాడీలు అయితే ఇది చాలా దారుణం సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ప్రతి ఇంటికి ఉన్న ఉద్యోగాలు తీసేయడం ఇది చాలా అసలు దారుణంగా ఉంది సార్ ప్రభుత్వము. ఓకే, ఏ ఊరు మీది? అంటే ధర్నా చేసిన వాళ్ళందరినీ ఉద్యోగం తీసుకుంటూ పోతే ఇంకా ఉద్యోగస్తులు అనే వాళ్ళు ఉన్నారు కదా సార్. మరి హనుమాన్ చౌదరి గారు అంటున్నారు ఈ సమ్మెలకు ఎట్లా వెళ్తారని అడుగుతున్నారు. ఆయన చాలా సీనియర్ మేధావి, ఆయన దేశ స్థాయిలో అనేక కంపెనీలని నడిపినటువంటి ప్రముఖులు, ప్రభుత్వ కంపెనీలని. వారు సమ్మెలు ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారని అంటున్నారు, మీరేమంటారు? ఎందుకంటే జీతాలు ఏం చేస్తారు సమ్మెలు చేయకుండా? అంతేనా? సమ్మె చేయడం తప్పు కాదా? కాదు, సమ్మెలు ఒకసారి కందిపప్పు సార్ ఇప్పుడే చెప్పారు, కందిపప్పు 140 రూపాయలు పోయినప్పుడు జీతం 6,000 అయితే ఏం సరిపోతుంది సార్? అవును, అది కూడా అన్యాయం. అది కూడా చాలా దారుణం. ఒక జీతం కోసం పోరాటం చేయడం అది కరెక్ట్ సార్ నన్ను అడిగితే. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు జీతాలు పెంచుతామని ముందుగా హామీ ఇచ్చారు. అవును, రోజులు పెంచుతా ఉంటాం చూడండి. ఎన్నికల మేనిఫెస్టోలో ఆకాశం చూపుతారు, అది సమస్య. సదాశివరావు గారు మరొకరు లైన్ లో ఉన్నారు. సదాశివరావు నమస్కారం అండి, మాట్లాడండి. హైదరాబాద్. నమస్తే. మాట్లాడండి. ఏం లేదు కానీ ఇప్పుడు చెయ్యొచ్చు తప్పలేదు కానీ ఆయన అనౌన్స్ చేశారు కదా ఆల్రెడీ. అవును, జీతాలు ఇప్పుడు అనౌన్స్ చేశాడు కదా, బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా సార్. అవును, అంటే ఇంకొకటి ఆయన శైలజానాథ్ గారు మాట్లాడుతున్నారు, వారు చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు ఈయనకు చుట్టుకుంటున్నాయి. అసలు అదేంటి ఆయన ఏం పాపం చేశాడు మధ్యలో? వాళ్ళు గవర్నమెంట్ లో ఏం పట్టించుకున్నారు సార్? విషయం చెప్తున్నాను, సార్. ఆయన పేరు సదాశివరావు గారు అండి. సదాశివరావు గారు నమస్తే. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా ప్రేమలు ప్రవేశిస్తున్నారు. మా పార్టీ గురించి మాట్లాడతారా, చంద్రబాబు గురించి మాట్లాడతారా? మా గురించి మాట్లాడదామంటే రండి మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు అంగన్వాడీల్లో ఉద్యోగాలు పీకేయమని చెప్పడం కరెక్టా తప్పా అని అడుగుతున్నారండి. అది కరెక్టాలే చెప్పండి ఫస్ట్ ఆ మాట. ఆ తర్వాత జీతాలు ఎంత పెంచాం, మీరెంత ఇచ్చారు, మేమెంత ఇచ్చాం, మీ బడ్జెట్ ఎంత, మా బడ్జెట్ ఎంత, నువ్వు సపోర్ట్ చేసే పార్టీ ఎట్లా పరిపాలిస్తాను, మేము ఎట్లా చర్చిద్దాం. అంగన్వాడీ వాళ్ళు ధర్నా చేస్తే ఉద్యోగాలు మీకేమో సర్టిఫికేట్ ఇచ్చారు, అది కరెక్ట్ తప్పు చెప్పండి ఫస్ట్ మీరు. రైట్. మీరు మాట్లాడండి వెంకటేశ్వర గారు. ప్రధానంగా అంగన్వాడీల విషయంలోనేమో గతంలో మేనిఫెస్టోలనే పెంచుతామనే రీతి కాబట్టి ఆ రకంగా వాళ్ళ డిమాండ్స్ ప్రకారం వాళ్ళు చేశారు, బాగానే ఉంది. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఏమొస్తుంది అంటే మళ్ళా ఎవరైతే క్యాంప్ ఆఫీస్ మీద వచ్చిన వాళ్ళు అన్ని రికార్డ్స్ అన్ని తీయండి, ఎవరెవరు ఫుటేజీలలో ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఈ పోలీసు వాళ్ళ కూడా ఎవరెవరి పేర్లను భయపెట్టించే కార్యక్రమం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. ఆ రకంగా వాళ్ళు చిన్న స్థాయి నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కందిపప్పు 200 దాకా బాగా, టమాటాలు బాగా, కూరగాయలు బాగా, ప్రతి కూడా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా జీతాలు అందరికి కూడా పెంచుతారు కదా. ఇవాళ ఎన్జిఓలకు పెంచరు, 43% ఇస్తున్నారు. అంటే ఆ రకంగా వాళ్ళకి కూడా ఇచ్చేయాలా
ఏదైనా తొందరపాటు ఉన్నా కూడా సానుభూతితోని దాన్ని సమర్చిపోయే రకంగా చేస్తే బాగుంది. మీరు కూడా ఇక్కడ బెదిరించారుగా, మీరు మాట్లాడే సంఘాల్లో ఎందుకు వెళ్తారు? ఇక్కడ విషయం వచ్చినప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీలో స్వయంగా కేసీఆర్ గారే చెప్పాడు, ప్రతి వాళ్ళు వాళ్ళకి దండం పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మన చాకిరీ చేస్తా ఉన్నారు, అలాంటి వాళ్ళని మనం గౌరవించాలని వాళ్ళకి నమస్కారం చేసి చెప్పారు. ప్రతి వాళ్ళకు కూడా ఆ విధంగా వాళ్ళకి గౌరవించాలని చెప్పారు. మీ యొక్క సమస్యను నేను సానుభూతితో పరిష్కరిస్తా అని కూడా చెప్పాడు. చెప్పినాక కూడా ఈ కమ్యూనిస్టులకు ఏంటంటే వాళ్ళ యొక్క ఉనికి ఎక్కడ పోతుంది అనే ఉద్దేశంతో ఒక కరుడు కట్టిన వాళ్ళతోని ఈ రకమైన అవి చేసినప్పుడు, ఎందుకంటే ఇది ఒక లెసన్ గా ఉండాలి అనే దానిపైన చేశారే తప్ప కానీ వాళ్ళ మీద కోపంతో కాదు. ఎందుకంటే ప్రతిదానికి మంచి చేస్తున్నా కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాం. ఇవాళ మా వరంగల్లో కూడా హౌసింగ్ కడతామంటే కూడా అన్ని వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి, ప్లాట్లు కట్టొద్దు ఉంటాయి. ఈ కమ్యూనిస్టులు గుడిసెలు ఉంటాయి కదా సార్, ఈ గుడిసెలు వీళ్ళంతా గతంలో చేసిన వాళ్ళు ఆ గుడిసెలను తీసేసి మేము బంగ్లాలు పెడతామా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెడతామంటే కూడా అక్కడ సమస్యలు. ఇక్కడ ఎంక్వైరీ చేపిస్తే అంతా వీళ్ళే ప్లాట్లు. అంటే ఈ రకంగా ఆ రకంగా వాళ్ళకి చేయాలనే తప్ప ఆ తర్వాత మళ్ళీ అందరినీ కూడా మళ్ళీ తీసుకోవడం జరిగింది. అంటే మీరు చేస్తామని చెప్పినాక ఇప్పుడు మేము పెంచుతాము మీకు మీ యొక్క ఫస్ట్ మిమ్మల్ని మేము గౌరవిస్తాం. ఇవాళ స్వచ్ఛ హైదరాబాద్ కానీ స్వచ్ఛ తెలంగాణ తీసుకున్నప్పుడు మీరే అందులో అందరికంటే ప్రముఖులు, దేవుడు లాంటి వాళ్ళనే పదాన్ని కూడా వాళ్లకు జోడించి చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగా చేసింది వాళ్ళు. మళ్ళీ అందరిని ఎవరినైతే తీసేసిందో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఒక లెసన్ చెప్పడానికే చేసింది తప్ప వేరేది. ఇప్పుడు పెద్దలు చెప్పారు, మన వరంగల్లో కూడా వాళ్ళు పోటీ చేశారు ఇన్ని పార్టీలు పెట్టి, 5th ప్లేస్ లో వచ్చారు వాళ్ళు. 4th ప్లేస్ లో అనామకుడు ఏదో పార్టీ గుర్తు పెట్టుకొని పెడితే అది కారు గుర్తులాగా ఉంటది, ఆయన 4th ప్లేస్ వచ్చాడు, వీళ్ళు 5th ప్లేస్ పోయాడు. అంటే విషయం ఏంటంటే ఏ రకంగా విమర్శలే. ఇప్పుడు ప్రభుత్వం పైన ఇవాళ 15 నెలల పరిపాలన వచ్చింది. వచ్చిన తర్వాత ఇక పోయినట్టే, ఈ ప్రభుత్వం పోయినట్టు అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తాడు కేసీఆర్ గారు అని అన్ని ఒకటే. ఇవాళ కాంగ్రెస్, బీజేపీ, మన టీడీపీ, వామపక్షాలు అన్ని పక్షాలు అందరినీ పిలుస్తున్నారు కదా, అందరూ వస్తున్నారు కదా. అయితే కేసీఆర్ గారు వరంగల్లో బహిరంగ సభలో చెప్పాడు, అయ్యా నా 17 కేసీఆర్ గారు ఇట్లా మైక్ అందుకున్నాడో లేదో, ఇటు ఆశా వర్కర్లు అటు మందకృష్ణ మాదిగా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడలే. కేసీఆర్ ఒకటే చెప్పాడు, అయ్యా పోలీసు వాళ్ళు వాళ్ళని ఏమనకండి, వాళ్ళు వచ్చిందే మన మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి, నా మాటలు పబ్లిక్ వినొద్దనే దానిపైన వాళ్ళు చేస్తా ఉండ్రు, అయినా పర్వాలేదు మనం వాళ్ళు చేసే అలర్ట్ చేయండి, ఎవరిని కూడా ఏమనకండి అని చెప్పాడు. అంటే ఆయన సారాంశం ఏం చెప్పాడంటే, నా 17 ఏళ్ల పాలనలో ఇవాళ ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్షాలన్నీ దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి, ఒకవేళ అవే నిజమైతే నన్ను ఓడించండి, లేకపోతే నాకు దీవించండి చెప్పడం వల్ల ఇవాళ ఏ రకంగా రిజల్ట్ వచ్చింది చూడాలి. అంటే ఏ రకంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఎన్నికల ముందట ఏం చేసిండ్రు అమలు చేయడం జరిగింది తెలంగాణ. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కూడా ఇక్కడ జరుగుతా ఉంది. ఇవాళ ఐటీ విషయం తీసుకుంటే పెద్ద ఎత్తున అందుకే అడుగుతున్నా, అందుకే వారు అడిగిన దానికే చెప్తా. ఇవాళ ఐటీ విషయం తీసుకోండి, ఇవాళ చాలా జాబ్స్ పెరుగుతా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. ఇవాళ పెరగడం వల్లనే ఇవాళ మన హైదరాబాద్ కరెక్ట్ కాదంట, చౌదరి గారి వాదన అంటే కృషి చేయడం వల్ల ఇవాళ కృషి చేయడం వల్లనే పెరుగుతా ఉంది అంటున్నా. ఇవాళ నీకు రియల్ ఎస్టేట్ కూడా మంచి పేరు కష్టపడుతుందండి. ఈ రీజనల్ పార్టీస్ భయపెట్టి పనులు చేయిస్తాయి. అయితే ఈ విషయంలో ఒకటి చెప్పాలి, పార్టీ కూడా రీజనల్ పార్టీగా తయారైతుంది. ఒప్పుకున్నారు కదా,
నోటితో ఒప్పుకున్నారు, మేము భయపెట్టే ప్రయత్నం చేసాం, భయపెట్టామని చెప్పారు. మరి మీరు ఏదో రకంగా చెప్పారు. నువ్వు లేని సమస్యని క్రియేట్ భయం కాదు, వాడినప్పుడు మీరే మీరు వాడితే దాన్ని మీరు అలానే వక్రీకరిస్తున్నారు. సానుభూతిలో అయ్యా నువ్వే దేవుడు అని చెప్తే మాకు దేవుడు మాకు ఉద్యోగాలు పీకేశారు మీరు అడిగేది ఇక్కడ సమస్య ఎక్కడ? ఒక్క నిమిషం, అదే మళ్ళీ దేవుడు రాము గారు కొత్త నమస్కారం, మాట్లాడండి మీరే. సార్ హలో మాట్లాడండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, ఈ అంగన్వాడీల గురించి అన్యాయం సార్. అది అన్యాయమేనా? తీయకూడదా? అన్యాయం సార్, ఎందుకంటే వాళ్ళతో వెట్టి చాకరీ చేపిస్తారు, అన్ని పనులు చేపిస్తారు వాళ్ళు. జీతాలు మాత్రం పెంచాలి సార్. పెంచారుగా, పెంచిన తర్వాత తీసేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధాన. తీసేయకూడదుగా సార్, మనం ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. ఓకే, ఈ నుంచి ఓ పని చేస్తే పోద్ది. ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కార్మిక సంఘాలు పెడుతుంది కదా, ఎట్లయినా ఆ సంఘాలు చేరిపోతే అప్పుడు అన్ని సెటిల్ అయిపోతుంది. వామపక్షాలతో ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉన్నట్టుంది. రాజు గారు మరొకరి లైన్ లో ఉన్నారు. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. అదే చౌదరి గారు చెప్తుంది 100% కరెక్ట్ సార్. కరెక్టా? ఏమిటది? ఉద్యోగం వచ్చే వరకు నేను ఇద్దరు ఒక జీతానికి ఇద్దరు చేసేస్తామంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం రాలేదని మళ్ళీ హాలిడే సైక్ చేయడం, ఇవన్నీ సామరస్యంగా చేసుకుని కొద్దిగా పెంచుకుంటే గవర్నమెంట్ చేత పర్లేదు. సైకిల్ చేసి డబుల్ జీతాలు పెంచుకుంటే ఇవాళ ప్రపంచంలో జీతగాళ్ళు రాజకీయ నాయకులే మెజార్టీగా ఉన్నారు సార్. ఓకే, మరి అట్లా అవకాశం ఉంది కానీ రైతుకి వీళ్ళకేం లేదు కదా సార్. రైతుకి లేదు, వ్యాపారస్తులకు ఉంది, రాజకీయ నాయకులకు ఉంది, ఉద్యోగస్తులకు ఉంది. చెప్పండి. అంగన్వాడీలో గ్రామ ప్రాంతాల్లో వెట్టి చాకరీ చేస్తుంటారు. నిజంగా కూడా అన్ని పనులు మహిళలకు సంబంధించి పిల్లలకి పౌష్టికాహారము చాలా పనులు చేస్తుంటారు. ఈరోజు పెరుగుతున్న ధరలు ఈ పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళకి వచ్చే జీతాలు ఏమాత్రం లెక్కలోకి తీసుకోవాల్సినది కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి రాకముందు హామీ ఇచ్చున్నారు, వాళ్ళ జీతాలు పెంచుతారు. ఈ ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా జీతాలు పెంచింది. గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వచ్చినప్పుడు బహిరంగ సభలో పబ్లిక్ అఫీషియల్ ప్రోగ్రాంలు పాల్గొంటున్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు కొంతమంది ప్లేకార్డ్స్ ప్రదర్శించారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఫుటేజ్ తీసి వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ఒక ఆల్మోస్ట్ ఒక 7-8 నెలల కిందట వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఈ టర్మ్ లో వచ్చినప్పుడు సస్పెండ్ చేసి, ఎందుకంటే మీరు అఫీషియల్ ప్రోగ్రామ్ వచ్చి మీరు ప్లే కార్డ్స్ చూపించారు కాబట్టి సస్పెండ్ చేశారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఏదో స్టే కూడా తెచ్చుకుంటున్నట్టున్నారు. ఈరోజు వాళ్ళు చేస్తున్న చాకరీకి వస్తున్న జీతానికి చాలా తేడా ఉంది, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు పెంచారు జీతాలు, April 1 నుంచి మీకు అమలవుతాయని చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళు చేస్తున్న ఉద్యమాల నుంచి కొన్ని ఫుటేజీలు తీసి ఎవరెవరైతే చేశారో వాళ్ళందరి మీద ఉద్యోగాల నుంచి తొలగించడం అనేది ఏమాత్రం సమంజసమైంది కాదు. ప్రజాస్వామ్యంలో డిమాండ్స్ కోసం ముందుకొస్తారు, డిమాండ్స్ కోసం సమ్మెలు చేస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడ అసలు మాటే మాట్లాడుతున్నారు? అసెంబ్లీ అయిపోయింది కదండి, అసెంబ్లీ అయిపోయింది కదా. మీ ఎమ్మెల్యేలు బ్రహ్మాండం బలిపోయింది దీనికి చెప్పలేదండి. ఎవరో చెప్పడం, బీజేపీలో ఒకరేమో అనుకోలేని ఇంకోలేని తీసామని ఎవరో చెప్పడం లేదు సార్. ఏ బీజేపీ ఎమ్మెల్యే చెప్పారా? మీరు మాట్లాడుతున్నారు. మేము ఆ రోజు సస్పెండ్ చేసిన రోజు తప్పని కూడా మేము మాట్లాడాము. వ్యతిరేకంగా ఉంది అంటే ఇష్యూ బేస్డ్ కదండి. లేకుండా పోయిన వాళ్ళు లేరా మీ పార్టీలో? ఉన్నారు, కాదనూ లేదు, ఉన్నారు. కానీ ఇష్యూ బేస్డ్ కదా. వాళ్ళు జీతాలు అడుగుతున్నప్పుడు ప్రభుత్వం కార్మికులు ఒక కుటుంబం లేదా కూర్చొని సంప్రదించుకొని మాట్లాడుకొని ఈ రోజున ఆర్థిక పరిస్థితులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతాలు ఏమాత్రం పరిశీలించిన ప్రభుత్వం ఒక తండ్రిలాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో మరి దీన్ని వ్యక్తిగత కక్షలాగా తీసుకోకూడదు. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారిని లేదు కదా, నన్ను మీరు ఇట్లా అన్నారు కాబట్టి దాన్ని వ్యక్తిగత ప్రిస్టేజ్ గా తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం, ఉద్యోగాలు తొలగించడం ఏమాత్రం సమంజసం కాదు. అదే సమయంలో అంగన్వాడీ కార్యకర్తలు కూడా నేను ఒకసారి చూసాను, టీఆర్ఎస్ సీఎం చంద్రశేఖర్ గారి మీద ఆశా వర్కర్లు ఒక సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఎంత అసభ్యంగా మాట్లాడారంటే, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎంత అసభ్యంగా మాట్లాడారంటే ఇది కూడా సమంజసం
సామరస్యం కాదు. రెండు వైపులా సామరస్యంగా ఆలోచించుకొని పరిస్థితిని పరిష్కరించేదానికి చేయాలి తప్ప ఉద్యోగాల నుంచి తొలగించడం ద్వారా లేదా పెద్ద ఎత్తున సమ్మెలు చేసి వ్యక్తిగత దోషం చేయడం ద్వారా సమస్యల పరిష్కారం కాదు. ప్రభుత్వం పారదర్శకంగా రావాలా. ఒకటి మీరు విద్యుత్ కొనుగోలు విషయం చెప్పారు, చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా అనుమానాలు. ద్వంద్వ నీతి వద్దు. మీరు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు, వీటన్నిటికీ ద్వంద్వ నీతిగా ప్రవర్తించకూడదు. చంద్రబాబు నాయుడు క్లీన్, హీ మస్ట్ కమ్ క్లీన్, హీ మస్ట్ కమ్ అవుట్ క్లీన్. ఏది చేసినా కానీ ఈరోజు అసమ్మతి స్వరం లాగా ఉన్నారా మీరు? నేను అసమ్మతి స్వరం కాదండి, ప్రజల సంక్షేమం దృష్ట్యా నేను కానీ మీ పెద్ద నాయకులు కానీ ఇంకా మీతో పాటు ఉన్నటువంటి ఇతర పెద్ద నాయకులు కానీ వీళ్ళెవరు దాని గురించి మా రాష్ట్రంలో మా నాయకులు హరిబాబు గారు మాట్లాడుతున్నారు, వీర్రాజు గారు మాట్లాడుతున్నారు, చెప్పాలి వీర్రాజు గారు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం తప్పుదారి పడుతుంటే హెచ్చరిస్తున్నారు. మిత్రపక్షాలు రాజధాని విషయంలో మీరు హైదరాబాద్ లో చేసిన తప్పే అమరావతిలో చేయొద్దని అనేక సార్లు మేము మా పార్టీ రాష్ట్ర పార్టీ చెప్పింది, గుర్తు చేసుకోండి. కాదుగా ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకు అంటున్నారు, మీ కేంద్ర మంత్రి గారు వచ్చేమో ఇన్ని వేల ఎకరాలు తీసుకుపోతే ఎట్లా ల్యాండ్ లేకుండా ఎట్లా చేస్తారు? భవిష్యత్ అవసరాలు దృష్టి పెట్టుకుని తీసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. కానీ మరి మీ పార్టీ వాళ్ళు కొందరు ఇంత ఎందుకు అంటున్నారు కదా, మరి అట్లా ఉదాహరణ చెప్తున్నాం మీకు. అంటే మీ రెండు లైన్స్ గురించి ఒకటి చంద్రబాబు అనుకోలేను, ఇంకోటి చంద్రబాబు వ్యతిరేక ఏమి లేదు. సాధించకపోయినా ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఉద్యోగులకి 43% పెంచామా లేదా? ఈ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ టీటీడీ ఉద్యోగులు కూడా పెంచామా లేదా? మరి ఎందుకు పెంచినట్టు? అంగన్వాడీ వాళ్ళకి ఎందుకు పెంచకూడదు అని అడిగితే ఏం జవాబు చెప్తాం చెప్పండి. మా వనరులు లేవంటే, వనరులు లేకపోతే కానుకలు ఇస్తూ ఉంటామా? సంక్రాంతి కానుకలని, ఈద్ కానుకలని, క్రిస్మస్ కానుకలని, వీటికి 100 మొన్న పరిటాల సునీత గారు చెప్పారు 430 కోట్లు అంట కానుకలకి. ఈ కానుకలకి అది కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పకుండా ఏమిస్తున్నారు? చంద్రన్న పేరు మీద చీఫ్ మినిస్టర్ గారు పేరు మీద, ఆయన పేరు మీద అది ఎందుకు జరిగిందంటే గాంధీ పేరున, రాజీవ్ గాంధీ పేరున, ఇందిరాగాంధీ పేరున 400 స్కీమ్లు పేర్లు పెట్టారు. మరి నువ్వు చెప్పినట్టు పదవిలో లేనప్పుడు కదా పెట్టింది, పదవిలో ఉన్నప్పుడే పెట్టారు కదా. ఇక్కడ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు పెట్టారు. ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వాడు సాగు చచ్చిన కాడి నుంచి సాగు ముందు నుంచి కూడా వాళ్ళ పేర్లు పెట్టారు. శిక్ష అభియాన్ అని, ఇది అని అన్ని వాళ్ళ పేర్లు. అంతకుముందు వేరే పేరు ఉంటే ఉన్న పేర్లు మార్చి రాజీవ్ గాంధీ అభియాన్, శిక్ష అభియాన్ అనమాట అండి. నిజంగాప్పుడు ఎందుకు ఏం చెప్తున్నానంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, స్వామ్యం వ్యక్తి స్వామ్యం, ధనస్వామ్యం. అందుకని ఇందులో నీతులు ఉండవు. ఏ విధంగా అయితే ఏ విధంగానే సంపాదన గౌరవిస్తారండి, ఏ విధంగా అధికారం చెలాయించడం. అటల్ సేఫ్ ఈరోజు స్టార్ట్ చేస్తా ఉన్నారు, కొద్దిగా పెద్దల్ని గౌరవిస్తారు. కాదు కదా అంటే 400 స్కీమ్ 400 పేర్లు నేను యాడ్ చేస్తాను. 400 కాదు, నేను చూసిన లెక్క ప్రకారం 500 సంస్థలకి వాళ్ళ పేర్లు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటివి పెడతారు. పెట్టుకోదలుచుకుంటే మీ కార్యకర్తలు పెట్టుకోండి రాజీవ్ గాంధీ 1, రాజీవ్ గాంధీ 2, రాజీవ్ గాంధీ 3 అని ప్రభుత్వం పెడతారు. మాట్లాడినా దేశం కోసం ప్రాణాలు కోల్పోయి అది దాంట్లో కాదంటారు, అది వేరే. ఎన్ని మాట్లాడినా అవును, మీ వేరే నిన్న మాట్లాడండి. ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ముగ్గురు ఉంటే అందులో వాళ్ళిద్దరు ఒక్కరు. బలిదానం చేసిన మొట్టమొదటి నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ. మోదీ గారి కంపారిజన్ బాగాలేదు. చంద్రన్న కానుకల మీద చర్చ మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్లారు. ప్రభుత్వ జనంతో ప్రప్రథమంగా భారతదేశంలో నేను మీకు ఇస్తా ఉన్నాను, ఇది చంద్రన్న కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ కానుక అని అంటే వారి బొమ్మ వేసుకొని ఫస్ట్ టైం జరుగుతా ఉంది. అది ఎందుకు చేశారంటే రాజీవ్ గాంధీ పేరుని, ఇందిరాగాంధీ పేరుని పెట్టారు కాబట్టి నువ్వు చేసినట్టు నేను చేస్తున్నాను. ఆయన సమర్థించలేదు. ఇప్పుడు ప్రతి రాజీవ్ గాంధీ గారు ఏ దానికి పెట్టారో చెప్పండి. అది
నాకదే డౌట్ పట్టకపోయినా సారీ చెప్పారు నాకు తెలిసేది ముఖ్యమంత్రులు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఆయన పదవిలో ఉండగా ఫస్ట్ టైం చంద్రబాబు ఇది సమంజసం కాదండి. ప్రతి పండక్కి గవర్నమెంట్ భాగస్వామి మీరు గవర్నమెంట్ భాగస్వామి అది ఏ ప్రభుత్వం ఓకే బీసీ క్రీమిలేయర్ను రద్దు చేయాలన్న బీసీ సంఘాల డిమాండ్ తో ఏకీపిస్తారా అంటే 46% మంది అవునని 54% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.